అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఏటీజే ఛానల్. ఈ రోజైతే మనము రైతు గెలవాలి, రైతు నిలబడాలి ఆ యొక్క సంకల్పంతోనైతే ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించుకున్నటువంటి బండ పోటీలు అయితేనేమి, ఇంకా రైతు సంబరాలు అయితే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అది ఎక్కడ, ఏ రోజు, ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతం అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశైలు, గ్రామ రైతు సోదరులు, కమిటీ సభ్యులు, గుడి మఠం పీఠాధిపతులు, గురువులు అందరూ కూడా వారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి, సంవత్సరంకు భక్తాదులు ఏ విధంగా అభివృద్ధి అవుతున్నారు, ఈ యొక్క మఠానికి వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క స్వామిల వారి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి, ఈ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు, కర్నూలు జిల్లా కౌతోలు మండలం ఈ యొక్క గ్రామానికి అయితే రౌడూరు గ్రామానికి రావడం జరిగింది. ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం. శ్రీ శ్రీ జట్టప్ప తాత, శ్రీ లక్ష్మణ తాత, శ్రీ శంకరప్ప తాత వారి 67వ రథోత్సవం సందర్భంగా రౌడూరు గ్రామం, కౌతాళ మండలం అయినటువంటి రౌడూరు గ్రామంలో ఈ రథోత్సవం సందర్భంగా బండు లాగు పోటీ లేదా దూలంలో లాగటువంటి పోటీలు గత 8 సంవత్సరాలుగా ఇక్కడ జరుపుతున్నాము. ఈ ఏడు కూడా గత సంవత్సరం లాగానే బండాల పోటీలు జరపడం జరిగింది. దానిలో 4 కాడీలు పాల్గొనడం జరిగింది. దాంట్లో మొదటి కాడి వచ్చి గుడికల్లు దాసు వారిది మొదటి కాడి. దానికి గాను ప్రథమ బహుమతిగా 18,000, రెండవ బహుమతి షేర్ఖాన్ పెటల్, మేకడోనా షేర్ఖాన్ పెటల్ వారికి ద్వితీయ బహుమానంగాను 12,000, మూడవ బహుమతి వచ్చి ఉరుకుంద హనుమంత్ వారికి 9,000 గాను బహుమతిని ఇవ్వడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ జట్టప్ప తాత, శ్రీ లక్ష్మణ తాత, శంకరప్ప తాత ఈ మఠంలో ఏడాదికి ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం జరపడం జరుగుతుంది. దాని సందర్భంగానే ఈరోజు మనం ఈ ఎద్దుల బండి పోటీని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 67 సంవత్సరాలకు ముందుగా 67 సంవత్సరాల ముందుగానే ఈ ఒక రథోత్సవం జరుగుతుంది. దాని అభివృద్ధిలోకి రావడానికి గ్రామీణ ఆటలైనటువంటి బండలాగు పోటీలు కానీ, గిరుకు పోటీలు కానీ, తర్వాత కబడ్డీ పోటీలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. చేతులు, బండలు, రాళ్ళు ఎత్తే పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. ఇలా ఈ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు కోరుకున్న విధంగానే అన్ని మంచిగానే జరుగుతుంది. వాళ్ళ ఆశయాలు కూడా నెరవేరుతున్నాయి. అంతా స్వామివారి కృప ఉంటుందని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు శివ అండి, చిన్న తుమ్మలం గ్రామం అది మా అన్నగారే సొంతము. కావున ఈయన ప్రతి నెల అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు అన్నదానాలు కూడా ఇక్కడ జరుగుతాయి. నిత్య అన్నదానం ప్రతి అమావాస్య రోజు. కావున ఈ భక్తులకు అందరికి కూడా మన ఈ యొక్క తాత వాళ్ళే చాలా చక్కగా జరుగుతుందని మేము కోరుతున్నాము.